హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి బర్త్డే బ్యానర్ అనేది ఎలా తయారు చేద్దాం చూద్దాం. చూసారా, ఇక్కడ మనకైతే బర్త్డే బ్యానర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి బర్త్డే బ్యానర్ అయితే మనమైతే ఎలా మన పిక్సెల్ ల్యాబ్ యాప్లో అయితే తయారు చేద్దామో ఈరోజు అయితే మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే దీనికైతే మనమైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే కనిపిస్తున్న ఈ 6 ఇమేజ్ని యూజ్ చేసి మాత్రమే మనం ఈ బ్యానర్ అయితే తయారైతే చేయబోతున్నాం. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఫ్రెండ్స్. ఓన్లీ ఈ 6 మాత్రమే యూజ్ చేసి మనం అయితే ఇలాంటి బ్యానర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గానే అయితే మనమైతే తయారైతే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఇట్లా మన ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే నేనైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేయగానే మనకైతే నేనైతే ఇక్కడైతే క్యాన్సిల్ అయితే ఇచ్చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. 3 డాట్స్ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అయితే నేనైతే 9:16 అంటే యూట్యూబ్ థంబ్లైన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అంటే 128x720. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనిపై ఓకే ఇచ్చేస్తున్నాను. ఓకే ఇచ్చేయగానే మనకి ఇలా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 4th ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ పక్కకు స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకైతే ఫ్రమ్ గ్యాలరీ అనేది ఇక్కడ మనకైతే రావడం అయితే జరిగింది. సో దీన్ని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అంటే మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నట్టు అంటే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే బ్యాక్గ్రౌండ్గానైతే ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ అయితే నేనైతే ఓన్గానైతే తయారు చేయడం జరిగింది మన పిక్సెట్ అప్లికేషన్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎలా తయారు చేయాలో నేర్చుకుందామంటే కింద కామెంట్ చేయండి, దీని మీద వీడియో చేయమని. సో నేనైతే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే బ్యాక్గ్రౌండ్గానైతే తీసేసుకున్న తర్వాత ఇక్కడ మన టెక్స్ట్ ఉంది కదా, దీనైతే డిలీట్ చేసేస్తున్నాను ప్రస్తుతం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మనకు 3rd ఆప్షన్ ఇక్కడ కనబడుతుందిగా ఒకటి మన సర్కిల్ తీరు కొంచెం. సో దీనిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇంపోర్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే కిందనైతే మనకైతే గ్రాస్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మన ఫస్ట్ ఇమేజ్ అన్నట్టు. సో గ్రాస్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా మనకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కాపీ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఇక్కడనైతే నేను ఈ విధంగానైతే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే పైన లేయర్ ఆప్షన్ అయితే ఉంది. సో ఈ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇలా మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండింటికి మనం అయితే రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ వీటిని సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ 3rd ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ రెండు కూడా కంప్రెస్ అయ్యి ఒక ఇమేజ్ని అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇలా జరగడం ద్వారా మనం అయితే ఈజీగా అయితే ఇవన్నిటిని కూడా మూవ్ చేసేసుకోవచ్చు అన్నట్టు ఒకటేసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికైతే మనం ఈ లేయర్కి అయితే లాక్ అయితే వేసేసుకుందాం. లాక్ వేయడం ద్వారా అయితే మనకైతే ఇలా రావడం, ఇదైతే తెలిసిన విషయం అందరికైతే. సో మళ్ళీ ఇంపోర్ట్ పై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ బర్త్డే బేబీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పాప ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? వీటిని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఏం చేద్దామంటే ఇలా కరెక్ట్ మనకి ఎక్కడ కానీ అక్కడ పెట్టేసుకోండి. సో ఈ పాప ఇమేజ్ అనేది మనం ఏం చేద్దామంటే గ్రాస్ కిందికి పంపిద్దాం. సో ఇక్కడ మనకైతే ఇక్కడ టచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయిగా, సో అక్కడనైతే టచ్ చేయాలి. 8 డాట్స్ కాడ టచ్ చేసి దీన్ని అయితే ఇట్లా కిందికి డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఒత్తి పట్టి కిందికి అంటే మనకి కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అక్కడికి రాగానే మనం కొంచెం దీన్ని జూమ్ చేసేసుకొని ఇలా కిందికి కరెక్ట్ మనకి ఎంత కావాలో అంతనైతే అడ్జస్ట్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నాకు ఇంత సరిపోతుంది. సో తర్వాత మళ్ళీ ప్లస్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ పై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని అయితే నేను అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి వీటిని కొంచెం జూమ్ చేసుకొని వీటిని కొంచెం రొటేట్ అయితే చేసేసుకొని మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగానైతే వీటిని అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో దీన్ని కూడా కొంచెం ఇది జరుపుకుంటున్నాను, కొంచెం దీన్ని చిన్నగా చేసేసి ఇలా జరుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. అలాగే వీటిని కొంచెం పెద్దగా చేసేసి కొంచెం అటు జరుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక పాప ఇమేజ్ అయితే మనం అయితే ఇక్కడ తెచ్చేసుకుందాం ప్రజెంట్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని మనం కొంచెం కాపీ చేసేసి దీన్ని అయితే కొంచెం చాలా అంటే చాలా జూమ్ చేసేద్దాం. సో దీన్ని రెండు ఇట్లనే ఉంటే బాగుండే కాబట్టి ఇక్కడ మీకైతే ఫ్లిప్ ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ. సో నేను మళ్ళీ చూపెడతాను ఎందుకంటే మీరు కరెక్ట్ చూడలే. సో మనం ఫస్ట్ అయితే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫ్లిప్ అనే ఆప్షన్ కనబడుతుంది కింద. ఈ ఫ్లిప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకైతే మిర్రర్లో చూసినట్టు ఫ్లిప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని జూమ్ చేసుకొని ఇక్కడ మనం అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫోటోని అయితే మనం ఏం చేద్దామంటే చాలా అంటే చాలా కిందికి అయితే పంపిద్దాం, మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్కి పంపిద్దాం. ఓకేనా? పంపించేసి పాపని మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం సైడ్ స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ
ఒపాసిటీ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఒపాసిటీ ఆప్షన్ని క్లిక్ చేసి ఇలా కొంచెం ఈ పాప ఇమేజ్ అనేది మనం కరెక్ట్ మనకి ఎంతవరకు కనిపించాలో అంతవరకు అయితే హైడ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చేసిన తర్వాత ఇంకా ఇవన్నిటికి కూడా మనం లాక్లు అయితే వేసేసుకుందాం, ఎందుకంటే మనకు మళ్ళీ ఎడిటింగ్లో డిస్టర్బెన్స్ అనేది అస్సలే క్రియేట్ అయితే కావద్దు. సో ఇక్కడ మనం ఇంకా బెలూన్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక బెలూన్ అయితే పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే నేనైతే బెలూన్స్ అయితే తెచ్చుకుంటున్నాను. ఈ బెలూన్స్కి అయితే రైట్ ఆప్షన్ అయితే ఇచ్చేసా. సో వీటిని కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో వీటిని ఇలా పెట్టేసుకున్నాం. మళ్ళీ పాప మనకు ఫేస్ అయితే కనబడడం లేదు కాబట్టి పాపను కూడా కొంచెం జరుపుకుందాం. ఈ బెలూన్స్కి అయితే నేనైతే లాక్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం ఇటు జరుపుకుందాం ఇంకా. ఓకే, ఇప్పుడు ఈ పాప సెకండ్ ఫోటో ఏది ఇక్కడ ఉంటుంది లాస్ట్లో. సో దీన్ని అయితే కొంచెం ఇటు జరుపుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే జరిపేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి కూడా లాక్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం అయితే వీటికి టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ ఏ అని ఉందిగా, సో ఏ పైకి రండి. సో ప్లస్ టెక్స్ట్ పైకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ నేనైతే హ్యాపీ బర్త్డే అనేది రాయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, HAPPY హ్యాపీ బర్త్డే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే రాయడం అయితే జరిగిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఫాంట్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఈ ఫాంట్స్ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. మై ఫాంట్స్లో అయితే నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకొని. సో నేను ఇంతకుముందు రీసెంట్గా అయితే ఏదైతే ఇచ్చానో అదే ఫాంట్ అయితే నేనైతే దీనికైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని కొంచెం జూమ్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి నేనైతే ఏం చేస్తున్నా అంటే కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కలర్ అయితే ఫస్ట్ దానికి అంటే ఇక్కడ ఏంటంటే హ్యాపీ వరకు ఒకటి ఇస్తా, బర్త్డే వరకు ఒకటి ఇస్తా. సో ఇక్కడ హ్యాపీ వరకు సెలెక్ట్ చేసుకొని దీనికైతే నేనైతే పింక్ కలర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బర్త్డేకు నేనైతే బ్లూ కలర్ అయితే ఇద్దామనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, బ్లూ కలర్ అయితే ఇచ్చేసిన తర్వాత దీనికైతే నేనైతే వైట్ స్ట్రోక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, స్ట్రోక్లోకి వెళ్ళేసి కలర్ ఎనేబుల్ చేసేసి ఇక్కడ వైట్ ఇచ్చేద్దాం. సో చాలా అంటే చాలా బాగా రావడం అయితే జరిగింది. సో దీన్ని కొంచెం చిన్న చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏ ఫాంట్ అయితే ఇచ్చేసుకొని మీకు నచ్చినట్టయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సో దీనికి కూడా మనం అయితే లాక్ అయితే వేసేసిన తర్వాత కొంచెం దీన్ని చిన్న చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఫేస్ మీదకి రావడం జరిగింది. అలా అని ఇటు కొంచెం పెద్ద చేసేసి ఇటు పైకి పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే హ్యాపీ బర్త్డే అని ఓకే అయిపోయింది. సో ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం, ప్లస్ టెక్స్ట్ పైకి క్లిక్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్లోకి ఇక్కడ ఆ అమ్మాయి పేరు అయితే నేనైతే రాసేసుకుంటున్నాను. సో నేనైతే అమ్ములు అని అయితే క్లిక్ అయితే చేసేసుకున్నాను. ఈ బర్త్డే బేబీ పేరు అమ్ములు అనేది నేనైతే ఏదో ఒక పేరు అయితే ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా ఒక ఫాంట్ అనేది అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ రీసెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఇంతకు మీరు యూజ్ చేసిన ఫాంట్ ఇక్కడ నేను ఇది యూజ్ చేసిన ఫిక్సీ కదా. సో దీనికి యూజ్ చేసిన తర్వాత సో దీన్ని ఇట్లా పెట్టేసుకున్నా. మళ్ళీ దీనికి కూడా కలర్ అయితే డిఫాల్ట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏ లెటర్కి మాత్రం రెడ్ అనేది ఇచ్చేసి మిగతా కలర్కి బ్లూ అనేది అయితే ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. సో అలానే ఇప్పుడు దీనికి కూడా ఇస్తున్నాను బ్లూ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీ ఇష్టం మన కలర్ అయితే ఇవ్వచ్చు. మళ్ళీ దీనికి స్ట్రోక్ కూడా మీ ఇష్టం ఏదంటే ఇవ్వచ్చు. నేనైతే దీనికి స్ట్రోక్ బ్లాక్ ఇచ్చేస్తాను. ఓకేనా, ఇచ్చేసి దీన్ని మళ్ళీ కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని దీనికైతే లాక్ అయితే వేసేసిన తర్వాత మళ్ళీ ఈమె బర్త్డే ఎన్నో ఇయర్ మనకి ఇప్పుడు ఇది ఎన్నో బర్త్డే అనేది మనం చేసేసుకున్నాం. సో ఈమెది ఫస్ట్ బర్త్డే అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేనైతే 1 అయితే పెట్టేసుకొని దీన్ని కొంచెం పెద్దగా జూమ్ చేసేసుకొని దీనికి ఒక మంచి ఫాంట్ అయితే ఇచ్చేద్దాం. ఎందుకంటే ఓల్డ్ ఫాంట్ ఇస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, నెంబర్స్ కాబట్టి. సో నేను ఇక్కడ ఉన్న ఈ ఫాంట్ అయితే ఇచ్చేసుకొని దీని పొజిషన్ అనేది కరెక్ట్ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దీనికి కూడా ఒక మంచి కలర్ అయితే ఇచ్చేద్దాం. దీనికి నేను మన ఇష్టం ఇంతకుముందు ఇమేజ్లో ఏ కలర్ ఇచ్చేసానో చూసుకున్నా, రెడ్ ఇచ్చాను. సో మళ్ళీ అయితే నేను దీనికి కూడా రెడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను అదే కలర్ ఎందుకు ఇస్తున్నా అంటే సేమ్ ఉండాలి, ఎందుకంటే నేను తమ్ముళ్ళలో మళ్ళీ అదే పిక్ ఉంది కాబట్టి. సో సేమ్ ఉంటేనే మళ్ళీ మీరు చేసుకుంటారు. దీనికి స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చేస్తా. ఓకేనా, స్ట్రోక్ కూడా వైట్ అయితే ఇచ్చేస్తా. ఓకేనా, వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. దీనికి కొంచెం 3D లుక్ అనేది ఇద్దాం. సో 3D టెక్స్ట్ అనేది ఎనేబుల్ చేసేసి ఇక్కడ కొంచెం రొటేషన్ అనేది ఏం చేస్తారంటే వై రొటేషన్ అనేది కొంచెం ఇలా ఇస్తే మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఫస్ట్ అని ఇంకా మనం ఇక్కడ ఫస్ట్ అని మళ్ళీ ఇంకొకటి రాద్దాం. సో మళ్ళీ ప్లస్ పై క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ పై క్లిక్ చేసి ఇక్కడ కూడా టెక్స్ట్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ అని తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ అనేది ST అనేది రాయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ST రాసేస్తాను. దీనికైతే ఒక మంచి మనమైతే ఏంటంటే కల్తీ రైటింగ్లో ఉంటుంది ఫాంట్స్, ఆ ఫాంట్ ఇస్తే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మనకి ఇష్టం ఉన్న ఫాంట్ అయితే ఇది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది ఇచ్చేసి దీని కలర్ అయితే నేను ఏదో ఒకటి పెట్టేస్తున్నాను, ఇప్పుడు మీకు చూపెట్టాలి. సో స్ట్రోక్ అనేది బ్లాక్ ఇచ్చేసి కలర్ అనేది రెడ్ అయితే పింక్ ఇచ్చేసాను. పింక్ ఇచ్చేసి దీన్ని కూడా సో మళ్ళీ దీని పొజిషన్ అనేది అక్కడ కలపడం కష్టం కాబట్టి ఇక్కడ నుండి నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని కొంచెం కిందికి
అడ్జస్ట్ చేసుకొని దీని సైజ్ అయితే నేనైతే తగ్గిస్తున్నాను, తగ్గించి కొంచెం పెద్దగా చేస్తున్నాను మళ్ళీ సైజు, ఎందుకంటే ఏర్పడం లేదు కరెక్ట్. సో దీని పొజిషన్ అని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే అది కొంచెం మనకు డిఫాల్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఇంకొంచెం పైకి అందాం, ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకైతే ఓకే అనిపిస్తుంది. సో దీని స్ట్రోక్ కూడా నేనైతే మార్చేస్తున్నాను, ఎందుకంటే ఈ కలర్ బాగాలేదు. సో వైట్ అయితే ఇచ్చేసుకుంటాను స్ట్రోక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగుంది. సో ఈ ఫస్ట్ రెండింటిని నేనైతే ఒకటి చేస్తున్నాను, ఎందుకంటే ఈ రెండు ఎక్కడికైనా మనకు మళ్ళీ మనం జరుపుకుంటే ఒక దగ్గరికి రావాలి కాబట్టి. సో ఇప్పుడు చూసారంటే ఇప్పుడు నేను రెండింటిని ఇక్కడికి జరుపుకుంటున్నాను, జరుపుకొని బర్త్డే అని అయితే రాసేస్తాం మళ్ళీ. ఓకేనా, లేకపోతే ఇక్కడ మనం ఏం రాసుకున్నామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బర్త్డే అని అయితే మనం 3D లుక్లో రాసేసుకున్నాం, BIRTHD బర్త్డే అని అయితే మళ్ళీ అయితే తీసుకున్నాం. మీకు ఏ విధంగా ఏం రాయబుద్ధి అయితే అదైతే రాసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మొత్తం అయితే చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయండి. స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు ఫ్రెండ్స్, మళ్ళీ మీరు వీడియో మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ చూసేదే ఏదో కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మళ్ళీ ఏబీ ఫాంట్లోకి వెళ్ళేసి అయితే మంచి ఫాంట్ మళ్ళీ ఒక బోల్ట్ది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్న పైంది. సో సెలెక్ట్ చేసుకొని ఫాంట్స్ అన్ని కూడా మీరు గూగుల్లో నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టోక్ అయితే నేను బ్లాక్ అయితే ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసి దీనికి మనకి ఇష్టం ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేనైతే ఇప్పుడైతే ఏ కలర్ బ్లూ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనికి. ఓకేనా, కలర్ వచ్చేసి అంటే వైలెట్ కలర్ ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి దీనికి కూడా నేనైతే 3D టెక్స్ట్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేసేసి అలాగే 3D రొటేషన్ అనేది దీనికైతే ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇచ్చేసి ఇక్కడ స్ట్రోక్ అనేది అంత బాగోలేదు, సో వైట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ స్ట్రోక్. ఓకేనా, స్ట్రోక్ అనేది నేనైతే వైట్ అయితే ఇచ్చేస్తున్నాను. చూసారా వైట్ ఇవ్వగానే మనకి ఎంత బాగా రావడం జరిగిందో. సో దీన్ని ఈ విధంగానైతే కొంచెం జూమ్ చేసేసుకొని అలాగే దీనికైతే నేనైతే ఏం చేస్తున్నా అంటే షాడో కూడా ఇచ్చేస్తున్నా, అంటే 3D షాడో. సో కింద మనకి ఈ విధంగా షాడో అయితే రావడం జరిగింది. షాడో కలర్ మార్చేసి ఒపాసిటీ అనేది కొంచెం పెంచుతా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే బ్లర్ రేడియస్ అనేది మీరు తగ్గించచ్చు పెంచవచ్చు. మీకు ఇక్కడ షాడో అనేది కరెక్ట్ ఏర్పడడం లేదు మీకు, ఎందుకంటే మీకు కొంచెం లుక్ అనేది ఇస్తుంది, మీకు ఏర్పడలేదు. సో దీన్ని అయితే ఇంకొంచెం పెట్టేస్తున్నా. ఈ ఫాస్ట్ అనేది కొంచెం పెద్ద చేసేసి ఇక్కడనైతే ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగానైతే రావడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఎట్లా అంటే అట్లా మీకు అంటే మీకు ఐడియా ఉంటే ఆ ఐడియా బట్టి నేను ఇప్పుడు ఈ చెప్పిన ఆప్షన్స్తోని మీరు ఉపయోగించి మీరు ఇంతకంటే మంచి ఫొటోస్ కూడా మీరైతే ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఇప్పుడు మీకు ఇక్కడ షాడో అనేది మీకు ఇక్కడ కనబడ్డా అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ చిన్నగా బ్లాక్లో వస్తుంది చూడండి, అదే ఫ్రెండ్స్ ఆ షాడో 3D షాడో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇమేజ్ అనేది లాస్ట్గా యాడ్ చేద్దాం, అదే అండి పికాక్. సో ఇక్కడ నేనైతే పికాక్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ పికాకే కాదు ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ యాడ్ చేయొచ్చు. సో నేను ఇంతకుముందు పికాక్ ఇమేజ్ యాడ్ చేస్తే కాబట్టి అదే యాడ్ అయితే చేసేసుకున్నాను. ఇమేజ్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ టెక్స్ట్ మీరు మళ్ళీ కూడా మూవ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ PLP ఫైల్ కూడా ఇస్తాను, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ నేమ్స్ను మీరు మార్చేసుకోండి. అంటే ఇక్కడ నేమ్స్ అనేది నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తాను. ఎలా అంటే ఇట్లా రెండింటిని కంప్లీట్ చేసి ఆల్రెడీ నేను ఇచ్చేసాను అన్నట్టు PLP లింక్. సో ఈ రెండింటిని మీరు డిలీట్ చేసేసి మీరైతే నేమ్ అయితే ఇచ్చేసుకొని మీ ఫాంట్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈరోజు టాపిక్ నచ్చినట్టయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇట్లా తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ చేయండి. నాకైతే ఇంకా మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొక టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంకొక టాపిక్ ఏంటంటే మన నెక్స్ట్ వీడియోలో ఇమేజెస్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక 3-4 మెథడ్స్ అయితే నేనైతే చెప్తాను. సో అక్కడ నుండి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ప్రతి ఒక్క ఇమేజ్ అయితే అక్కడ అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఇంకో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టాటా, స్టే ట్యూన్ విత్ RK క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ టెక్ యూట్యూబ్.